ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆ ప్లేస్ టైం ఇవి ఉంటేనే వారి కరెక్ట్ జాతకం తెలుస్తుందంటారా? అట్లేం లేదు తల్లి. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి, కేవలం జాతకం మీదే వచ్చేసేసి ఈ జీవనం ఆధారపడి ఉందంటే పుట్టిన సమయం బట్టే ఉంటదంటే ఉండదమ్మా. మనకి రుణబంధం కర్మబంధం చేసి ఈ భూమి మీదకి వస్తాం. మన కర్మలు తీరిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం. ఎందరో మంది మహర్జాతకులు అడుక్కొని తినే వాళ్ళు, భిక్షాటం చేసే వాళ్ళు ఉన్నారు తల్లి ఈ కాలంలో కూడా. ఎంత యోగ్యదాయకమైనా గానీలే అనుభవించాలని రాసి ఉంటేనే జరుగుతుంది. మీరు ఇప్పుడు జాతకం ఎలా చెప్తారు? కర్మ సిద్ధాంతం చూస్తాం తల్లి. అంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా మందికి తెలియదు తల్లి. ఇది ప్రాచీనమైనది. గురువులు, యోగులు, ఋషులు, మునులు, సిద్ధులు ఎవరైతే మన హిందూ సనాతన ధర్మంలో భగవంతుడు రాజుల కాలం నుంచి, చక్రవర్తుల కాలం నుంచి, వారు ఉన్నటువంటి దైవ కాలాల నుంచి ఏవైతే కనుక ఈ 4 యుగాల్లో ఉన్నాయో వారి పరంపర, వారి కుటుంబ పరంపర నుంచి ఏవైతే వస్తుందో అటువంటి లాస్ట్ జనరేషన్ తల్లి మాది. కర్మ సిద్ధాంతం మీద చూడటం ఏంటంటే కాలచక్రం గీస్తాం తల్లి. కాలచక్రం అనేది ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు గీసేటటువంటిది కాదమ్మా. అంటే కనీసం జాతకంలో వచ్చేసి దోషాలు ఉంటాయి తల్లి. ఆ దోషాలు వచ్చేసేసి కనీసం వారు కూడా చూడకూడదు. ఒక జాతకం చక్రం గీస్తే, ఒక కాల చక్రం అనేది గీస్తే ఆ జాతకం అనేది ఏదనేది కేవలం వారు కూడా తెలియచేయకూడదు. మనం ఇప్పుడు ఒకరు ఉంటారు, మనం సంతోషంగా బాగా బ్రతకాలి, మంచిగా ఉండాలని, వాళ్ళు రేపే పోవాలని ఉంటది. అది నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు ఏమైపోతారు? ఎవరిది చూపించకూడదు. అది దోషం, పరమ దోషం మాది. మీరు జాతక చక్రం వేసి చెప్తారంటే కాలచక్రం గీస్తాము. ఇది చాలా నియమనిష్టలతో కలిసి చెప్పేది, అందరూ చెప్పేది కాదు తల్లి.